హాయ్ ఫ్రెండ్స్, మీకు మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గుర్తుండే ఉంటుంది. సోనం రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని ఎంత దారుణంగా హతమార్చిందో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కదా. అయితే దీన్ని మరొక ముందే రాజస్థాన్ శ్రీగంగాపురంలో మరొక వార్త వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి భర్తని వాకింగ్కి తీసుకువెళ్లి అత్యంత దారుణంగా హతమార్చిన వార్త ఇది. ఆశిష్, అంజు వీరిద్దరికీ 3 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన రోజు నుంచి ఇద్దరి మధ్య గొడవలు, పొరపచ్చాలు. ఒకసారి అలిగి పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది అంజు. మళ్లీ బ్రతిమలాడుకుని ఇంటికి తెచ్చుకున్నాడు భర్త. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఇద్దరు కలిసి జనవరి 30 సాయంత్రం వాకింగ్కి వెళ్లారు ఒక నిర్మానుష్య ప్రదేశానికి. కట్ చేస్తే హాస్పిటల్లో మళ్లీ వీళ్ళిద్దరూ కనబడ్డారు. అయితే వీళ్ళు అపస్మారక స్థితిలో రోడ్డు మీద పడి ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశాం అని చెప్పి స్థానికులు చెప్పారు. కానీ హాస్పిటల్కి వెళ్లిన సమయానికే ఆశిష్ మరణించాడని డాక్టర్స్ చెప్పారు. ఆ తర్వాత అంజు తెలివిలోకి వచ్చాక పోలీసులు ప్రశ్నిస్తే ఆమె చెప్పింది ఏంటంటే, తామిద్దరూ ఎంతో హ్యాపీగా వాక్ చేస్తూ ఉన్న సమయంలో వెనక నుంచి ఒక గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే స్పృహ తప్పిపోయాం. అదే సమయంలో నా ఒంటి మీద ఉన్న నగలు కూడా లాక్కుని పట్టుకుని వెళ్ళిపోవడం మాత్రం నాకు గుర్తుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాను అని. కానీ రోడ్డు మీద జరిగిన సంఘటన తాలూకు దృశ్యానికి ఇక్కడ అంజు చెప్పిన దానికి అసలు పొంతనే లేదు. అసలేం జరిగిందంటే, పెళ్లికి ముందే అంజు సంజుతో ప్రేమాయణం నడిపింది. ఇంటి పక్కనే ఉంటాడు ఆ సంజు. అయితే ఈమె భర్తతో గొడవ పడి ఇంటికి వెళ్లిన సందర్భంలో సంజుతో కలిసి ఆశిష్ని ఎలా చంపేయాలని ఒక మర్డర్ ప్లాన్ చేశారు ఇద్దరు. అతన్ని చంపడానికే మళ్లీ తిరిగి భర్త దగ్గరికి వెళ్ళింది అంజు. అనుకున్న ప్రణాళిక ప్రకారం నిర్మానుష్య ప్రదేశం సెలెక్ట్ చేసుకుంది. దానికి వాకింగ్ అని తీసుకుని వెళ్ళింది. అదే సమయానికి బాయ్ ఫ్రెండ్ సంజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అతను వెహికల్తో మరొక 2 వ్యక్తులతో కలిసి అక్కడికి వచ్చి ఢీకొట్టి అతన్ని చంపేశారు. కేవలం వాహనంతో ఢీకొట్టినంత మాత్రానే అక్కడ ఆశిష్ చనిపోలేదు. తీవ్రమైన దెబ్బలున్నాయి అతని బాడీ మీద, కట్ చేసిన గుర్తులున్నాయి. తీవ్రమైన రక్తస్రావంతో చనిపోయాడు ఆశిష్. ఇక్కడ దొరికిపోయింది అంజు. ఎంత దారుణం కదా. పెళ్ళంటే ఇష్టం లేకపోతే పేరెంట్స్కి చెప్పాలి, కానీ ఇదేంటి? ఎవరో కన్న కొడుకుని ఎలా బలి తీసుకుంటారు అసలు? ఆ తల్లికి ఎంత గర్భశోకం. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా కనీస ఆలోచన లేకుండా తల్లిదండ్రుల సంతోషం కోసం పెళ్లికి ఒప్పుకుని ఆ తర్వాత భర్తను హతమారుస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అమ్మాయిలు, ఒక్క నిమిషం ఆలోచించండి. పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పేయండి. మహా అయితే తల్లిదండ్రులు బాధపడతారు, మాట్లాడడం మానేస్తారు. కానీ ఇలా ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్ట్?